కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ మంగళవారం నగరంలోని 38వ డివిజన్ పరిధిలోని మల్లయ్య అగ్రహారం, ఎలిమిన్పేట ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులను తనిఖీ చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. జిల్లాలోని అన్ని అక్రమ ఫ్లెక్సీలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో నగరంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. అధికారులు తొలగించినప్పటికీ కొందరు మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. ఇకపై నిబంధనలను ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలిమిన్పేటలో కోవిడ్ సమయంలో వినియోగించిన కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉండి చెత్తాచెదారంతో నిండిపోయినట్లు గుర్తించారు. ఆ భవనాన్ని వెంటనే శుభ్రపరిచి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని శానిటరీ సిబ్బందికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిర్లక్ష్యంగా వదిలేయకుండా వినియోగంలోకి తీసుకుని రావాలని సూచించారు. ప్రాంతంలో వీధి కుక్కల సమస్యపై కూడా కమిషనర్ స్పందించారు. ప్రత్యేక బృందాల ద్వారా వీధి కుక్కల నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని, అవసరమైన చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందని, డ్రైనేజీ ప్రభావం ఉండే అవకాశాల దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు సహా అందరూ నీటిని కాచి తాగాలని విజ్ఞప్తి చేశారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి కుక్కలు తదితర సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే అధికారులు వార్డులను సందర్శించి పరిష్కార చర్యలు చేపడతారని కమిషనర్ తెలిపారు. నగరాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములై విలువైన సూచనలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ లక్ష్మీనారాయణ, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ మెంటారావు, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం ఏదో వస్తే వెంటనే మా దృష్టి తీసుకుంటే మనకి ఇక్కడే ఉన్న సామాజిక మనకు ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడ తీసుకెళ్ళి మన వైద్యం చేసి ఫర్దర్గా చూసుకుంటాం. అట్లాంటివి ఏమీ లేవు. రైనీ సీజన్ కాబట్టి ప్రివెంటివ్ బెటర్ దానికి క్యూర్ అనే విధంగా ముందుగా అందరినీ కూడా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కొన్ని అసలు ఏదైతే వనరబుల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి వాటర్ కాచి కావాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైనా మీ సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఆ వార్డులకి విజిట్ చేసి డ్రైనేజ్ విషయం కానీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ డాగ్స్ విషయం కానీ, లేకుంటే ఈ ఇతర విషయాలు ఏదైనా ఉన్నట్లయితే మనం సమస్యను పరిష్కరించడానికి మనం ట్రై చేస్తాము. దయించి వేరే విధంగా కాకుండా మీ సజెషన్స్ ఇవ్వండి. మాకు ఇక్కడ సమస్య ఉందని చెప్పినట్టయితే డెఫినెట్గా వీ కెన్ పర్సీట్. ఆ విధంగా మీరు సమస్యను తెలియజేసి సమస్య పరిష్కరించే విధంగా మీరు మార్గదర్శిగా ఉండాలని మాకు కొంచెం గైడెన్స్, అదేవిధంగా సమాచారం ఇచ్చి కాకినాడ చేస్తున్న కృషిలో మీరు కూడా భాగస్వామ్యులయ్యి మంచి సజెషన్స్ ఇచ్చి మనకు తొందరగా కాకినాడ తీర్చే విధంగా మీరంతా కూడా సహకరించినట్టుగా మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.